వ్యూయర్స్ వెల్కమ్ టు పిఆర్కే హెల్త్. మీరు ఆరోగ్యంగా ఉన్నారా? ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యం చాలా విలువైనదిగా మారింది. ఖరీదైన బంగారం కన్నా చాలా కూడా ఆరోగ్యం ముఖ్యమైనదిగా మారిపోతుంది. ఎందుకంటే మనం ఎలా తింటున్నామో, ఎలా జీవిస్తున్నామో అన్నది నేడు మన గుండె ఆరోగ్యం మీద, జీవితం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయంపై మాట్లాడుకుందాం. అదేనండి చెడు కొలెస్ట్రాల్. మనకు కొలెస్ట్రాల్ గురించి చాలా మందికి సరిగా అర్థం ఉండదు, అర్థం కూడా కాదు. కొలెస్ట్రాల్ అంటే నేరుగా చెడు అనుకోవటం తప్పు. కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకం కొవ్వు పదార్థం. మన శరీరంలో కొన్ని హార్మోన్ల తయారీకి, జీవ కణాల నిర్మాణానికి, కొన్ని పనులకు ఇది అవసరం. కానీ కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో లేకపోతే, ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే మాత్రం అది ప్రమాదమే అని గుర్తుపెట్టుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ అంటారు, అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అని. ఇది రక్తనాళాల్లోకి చేరి అక్కడ జమ అవుతుంది. ఆ జమ అయ్యే కొవ్వు వల్ల రక్తనాళాలు కుంచుకుపోతాయి. దీంతో రక్త ప్రసరణ బాగా జరగదు. ఈ పరిస్థితిని మెడికల్గా అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇది గుండెకు రక్తం పోకుండా చేస్తుంది. దాంతో హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు అసలు సమస్య ఏంటంటే, ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగటం అంటే మనం ఎప్పుడు ఫీల్ అయ్యే ఏమీ ఉండదు. దాంతో చాలామంది దీన్ని గుర్తించలేరు కూడా. రక్త పరీక్షల ద్వారా మాత్రమే ఇది తెలిసే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి ఛాతీలో ఒత్తిడి, అలసట, ఊపిరాడకపోవటం లాంటి చిన్న లక్షణాలు కనిపించవచ్చు. కానీ చాలాసార్లు ఇవన్నీ పెద్ద సమస్య అయ్యేలోపే బయటకు రావు. అయితే చెడు కొలెస్ట్రాల్ పెరగటానికి గల కారణాలు చాలా ఉంటాయి. వాటిలో మొదటిది తిన్న ఆహారం. ఎక్కువ నూనెలో వడగట్టిన పదార్థాలు, జంక్ ఫుడ్, మాంసాహారం ఎక్కువగా తినటం, ప్రాసెస్ చేసిన ఫుడ్, ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్ని పెంచేస్తూ ఉంటాయి బాడీలో. అలాగే శారీరక శ్రమ లేకపోవటం, రోజంతా కూర్చునే జీవనశైలి కూడా దీనికి కారణం కావచ్చు. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవటం, పొగ తాగటం కూడా చెడు ప్రభావం చూపిస్తాయని గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు వారసత్వంగా కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు మనం చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి అసలు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. నూనె ఎక్కువగా వాడే ఆహారాలను తగ్గించండి. బదులుగా ఉడకబెట్టిన, ఆవిరి వేసిన ఆహారాన్ని తినటం మంచిది. తక్కువ కొవ్వు ఉండే పాల పదార్థాలు, గోధుమ రొట్టెలు, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి ఫైబర్ ఫుడ్స్ తీసుకోవటం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని గుర్తుపెట్టుకోండి. ఇంకా మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ పెరిగేలా చూసుకోవాలి. దీనికోసం మంచి కొవ్వులు ఉండే ఆహారం తీసుకోండి. ఉదాహరణకి నాటు గింజలు అంటే బాదం, వాల్నట్, కాజు, అవకాడో, ఆలివ్ ఆయిల్ వంటివి మాట. కానీ ఇవి కూడా పరిమిత పరిణామంలో ఉండాలి. మరీ ఎక్కువ తింటే మళ్ళీ ఇతర సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి. రోజు కనీసం అరగంట అయినా నడక, వ్యాయామం చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి గుండె బలపడుతుంది. మీరు నడవలేకపోతే డాన్స్, స్విమ్మింగ్, యోగా ఏదైనా సరే శరీరం కదిలేలా చూసుకోండి. అలాగే స్ట్రెస్ కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి ఒక ముఖ్య కారణమని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మైండ్ని రిలాక్స్ చేసే పద్ధతులు, మెడిటేషన్ వంటివి కూడా రోజు చేస్తూ 10 నిమిషాలైనా మెడిటేషన్ చేస్తూ ఉండండి. ప్రతి 6 నెలలకు ఒకసారి అయినా రక్త పరీక్షలు చేయించుకుని ట్రైగ్లిసరైడ్స్, ఎల్డిఎల్, హెచ్డిఎల్, టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. మానవ శరీరాన్ని బాగోగులు పట్టించుకోకుండా వదిలేస్తే అది క్రమంగా దెబ్బతింటూ ఉంటుంది. కానీ మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఏ వ్యాధైనా దూరం ఉంచేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని గమనిస్తూ మంచి అలవాట్లను పాటిస్తూ ఉండాలి. చెడు కొలెస్ట్రాల్ అంటే ఒకసారి వస్తే పర్మనెంట్ అనిపించుకోకండి. ఆహారం, వ్యాయామం, నియమాలతో దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో డాక్టర్ సూచించిన మాన్యువల్ చికిత్సలు లేదా మందులు కూడా అవసరం కావచ్చు అని గుర్తుపెట్టుకోండి. కానీ మూర్ఖంగా ఇంటి చిట్కాలు వాడుతూ అసలు కారణాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ముందుగానే ఈ అంశంపై అవగాహన పెంచుకుంటే తర్వాత ఏ సమస్యలు రావని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూసిన మీరు మాత్రం ఇప్పటికైనా ఒకసారి మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేయించుకోండి. తప్పనిసరిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో ఇప్పటి నుంచి ఆచరించండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యవంతమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.